రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బలహీనంగా ప్రారంభమైన రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు గత ఏడాదిలో పోలిస్తే తగ్గింది. జూలై నెలలో మంచి వర్షాలు వస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. జూన్ నెలలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే సుమారు 42% తక్కువగా నమోదవుతుందని రైతులు నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి ఖరీఫ్ సీజన్పై సమీక్ష నిర్వహించి రైతులకు సమయాన్ని వ్యవసాయ సలహాలు అందించాలని అధికారులు ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో పండే పంటలను పరిశీలించాలని కేంద్రం సూచిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కొరత నేపథ్యంలో పంటలు మరియు పశువుల సంరక్షణ వ్యవసాయ శాఖ ప్రత్యేక సూచనలు జారీ చేసింది. సోయాబీన్ విత్తనాలు ఆలస్యం కావడంతో వంట నూనెల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించడం ద్వారా దిగుబడి పెంచవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి పేర్కొన్నారు. మార్కెట్కు పంట తీసుకెళ్లే ముందు స్థానిక మార్కెట్ యార్డ్ ధరలు తెలుసుకొని విక్రయిస్తే రైతులు మంచి లాభం వస్తుందని అవకాశం ఉంది.